తో సత్ఫలితాలు ప్రధాన డ్యాం పనులు వినియోగించండి. పోలవరం అధికారులకు విదేశీ నిపుణుల సూచన. పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రధాన డ్యాం పనుల్లో రోలింగ్ షీప్ ఫుడ్ రోలర్లు వాడాలని విదేశీ నిపుణులు సూచించారు. అంతర్జాతీయంగా వాటి వినియోగంతో సత్ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. విదేశీ నిపుణులు హించ్ బెర్గర్, డేవిడ్ బి పాల్, ఫ్రాంకో డిసిస్కోలు సోమవారం పోలవరం వచ్చారు. ప్రధాన డ్యాంతో పాటు డయాఫ్రమ్ వాల్ పనులు తీరు పరిశీలించారు. గ్యాప్ 1, 2 ప్రధాన డ్యాం పనుల్లో రోలింగ్ ఎలా చేస్తున్నారని అడిగారు. ఫ్లాట్ రోలర్లు, వైబ్రేట్ రోలర్లు వినియోగిస్తున్నట్టు అధికారులు చెప్పారు. షీప్ ఫుడ్ రోలర్లు వినియోగిస్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ట్రయల్ ఎంబాక్మెంట్ పనుల్లో షీప్ ఫుట్ రోలర్లు వాడితే సరైన ఫలితాలు రాలేదని, అందువల్ల వీటిని వినియోగిస్తున్నామని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గ్యాప్ 1, 2 డ్యాముల్లో రోలింగ్ పనులు తాము దగ్గరుండి పరిశీలిస్తామని అందుకు ఏర్పాటు చేయాలని నిపుణులు అధికారులకు సూచించారు. డయాఫ్రమ్ వాల్ అనుకుని ప్లాస్టిక్ క్లేకోర్ ఉన్న ప్రాంతాల్లో షీప్ ఫుట్ రోలర్లు వాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అధికారులని ఆకృతులు, డ్రాయింగులకు సంబంధించిన అనేక ప్రశ్నలు వేశారు. పనులు ఎలా జరుగుతున్నాయి, ఏమైనా ఇబ్బందులు ఎదురుతున్నాయని అడిగారు. డీహిల్ గ్రౌటింగ్ పనులు సైతం దగ్గరుండి చూశారు. డయాఫ్రమ్ వాల్ పనుల్లో గతంలో ఎదురైన ఇబ్బందులను అధిగమించారా లేదా అని విదేశీ నిపుణులు ఆరా తీశారు. దీని నిర్మాణంలో గతంలో తలెత్తిన బ్లీడింగ్, రాయిలోకి ఎంత లోతు వరకు ప్లాస్టిక్ కాంక్రీట్ దింపాలి తదితర అంశాల్లో వచ్చినట్టు సమస్యలు పరిష్కారం అయ్యాయని అధికారులు సమాచారం ఇచ్చారు. తిరుపతి ఐఐటి నిపుణులతో కలిసి సిద్ధం చేసిన మెథడాలజీ ప్రకారం డయాఫ్రమ్ వాల్ పనులు చేయడంతో బ్లీడింగ్ సమస్య పరిష్కారమైందని వివరించారు. ఫిబ్రవరికి డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేస్తా ఉన్నారు. ఈ పనులను సంబంధిత నాణ్యత నియంత్రణ పరీక్షల ఫలితాలను విదేశీ నిపుణులు పరిశీలించారు. పనుల డాక్యుమెంటేషన్ మరింత పక్కాగా ఉండాలని సూచించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ప్రాజెక్టు జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై పనులు తీరుతెన్నులపై సమీక్షించారు. సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి రఘురాం, జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వర, ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తి, పోలవరం ఎస్సీ రామచంద్రం, కేంద్ర జల సంఘం డిజైన్ల సిఈ సరబ్జిత్ సింగ్ బక్షి, డైరెక్టర్ మనీష్ రాఠోడ్, సిఎస్ఎంఆర్ఎస్ సంస్థ నుంచి మనీష్ గుప్తా, రవి అగర్వాల్, సిడబ్ల్యూసి పిఆర్ఎస్ ప్రతినిధి రామారావు, పోలవరం అథారిటీ డైరెక్టర్ శంకర్ పాల్గొన్నారన్నట్టు వార్తను హైలైట్ చేశారు.